అమ్మాయి సుప్రియ, వై డోంట్ యు కమ్ అప్ సుప్రియ అండ్ డాన్ అండ్ పేస్లీ. మరి ఇది ఒక ప్రత్యేకమైన దినము, ఇది సుదినము. మా జీవితాల్లో ఈ సంవత్సర కాలం దేవుడు ఎన్నెన్నో మేళ్లు చేశాడు. ఈ విధంగా బ్రతికి ఉన్నామంటే, ఈ విధంగా శ్వాస పీల్చుకుంటున్నామంటే మా గొప్పతనం కాదు, మా మంచితనం కాదు, మా ఖ్యాతి కాదు, మా కీర్తి కాదు, దేవుని కృప కారణంగా మేమందరం కూడా సజీవ లెక్కలో ఉన్నాము. మరి ముఖ్యంగా దేవుడు మాకు ఒక మనవరాలను ఇచ్చాడు. ఆ మనవరాలు పేరు పేస్లీ. ఆ పేస్లీ యొక్క అమ్మ పేరు సుప్రియ, మా రెండో అమ్మాయి. మా అల్లుడు దానియలు. అలాగే ఈరోజు నా భార్య మరి పుట్టినరోజు, జన్మదినోత్సవం అన్నిటిని బట్టి కూడా ప్రభు నామాన్ని గణపరుస్తున్నాను. మా కుటుంబానికి క్షేమం కలుగజేశాడు. మా కుటుంబానికి పరిచయం చేసే ఆధిక్యత, మరి సేవ చేసే ఆధిక్యత మా కుటుంబానికి దేవుడు ఇచ్చాడు. మరి కొన్నిసార్లు మేము ఒంటరి వారిగా అనిపిస్తుంది, కానీ మీరందరూ మా పక్షాన ఉన్నారు కాబట్టి మేము వారిలో ఒంటరైన వాడు వేల మంది, మీరందరూ సైన్యం, మహాసైన్యము, సంఘం మా పక్కన ఉంది కాబట్టి మీరే మా అండ, మీరే మరి దేవుని తర్వాత మీరే మా బలం. మరి మీరు మా కోసం ప్రార్థన చేస్తారు. మీ ప్రార్థనల కారణంగా మా కుటుంబాన్ని ఎంతవరకు కూడా దేవుడు ఆదరించాడు, బలపరిచాడు. మరి ఈ చిన్న పాప ఇప్పుడు పడుకునే సమయం, మరి పాస్టర్ గారు 2 మాటలు చెబుతారు. ఆ తర్వాత మరి వీళ్ళని పంపించేద్దాం. ఈరోజు పాస్టర్ గారు చెప్పినట్లుగా కృతజ్ఞత దినము. ఎందుకంటే గత సంవత్సరం నుంచి దేవుడు మమ్మల్ని ఈ సంవత్సరం వరకు ఆయన రెక్కల కింద భద్రంగా కాచి కాపాడాడు. అయినో మనందరము డిసెంబర్ 31వ తారీఖున సాక్ష్యం చెప్తాం, కానీ ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి మరి దేవునికి ప్రతిరోజు కూడా మనం కృతజ్ఞత చెల్లించవలసిందే. ఎందుకంటే మనము ఈ ఉదయకాలమున లేచి ఈ విధంగా దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని ఆరాధించుకోవడానికి, దేవుని ఘనపరుచుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశమే, కానీ అది నా సొంత శక్తి కాదు, లేకపోతే మీ సొంత శక్తి కాదు. నేను అనుకుంటా మీరు అందరూ కూడా నాతో సమ్మతిస్తారని అనుకుంటున్నాను. అందుకని కృతజ్ఞత నిండిన హృదయాలతో దేవుని సన్నిధిలోనికి వచ్చాం మేము ఈ రోజున. ఎందుకనంటే గత సంవత్సరం అంతా కూడా మా బిడ్డల్ని కానీ, మమ్మల్ని కానీ, అలాగే మన సంఘాన్ని కానీ దేవుడు తన రెక్కల కింద భద్రంగా కాచి కాపాడాడు. కొన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా నేను మీతో ఉన్నాను, నేను మిమ్మల్ని ఎన్నడూ విడవలేదు, ఎడబాయలేదు అని అభయమిస్తూ దేవుడు మన సంఘాన్ని, మా కుటుంబాన్ని కూడా నడిపిస్తూ వచ్చాడు. అందుని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతించుకుంటున్నాం మేము. అంతేకాదు మా సుప్రీకి క్రిందటి సంవత్సరము ఇదే సమయంలో నేను ఆస్ట్రేలియా వెళ్ళడం జరిగింది. ఎందుకనంటే డెలివరీ కోసమని. కొన్ని కాంప్లికేషన్స్ వచ్చినప్పటికీ కూడా బిడ్డతోనూ అలాగే తన డెలివరీ విషయంలోనూ దేవుడు ఎంతో కృపను చూపి తన్ని సురక్షితంగా ఈ విధంగా మా మధ్యలోనికి ఉంచినందుకు ఈ చిన్న బిడ్డని కానీ, సుప్రీని కానీ, అందుని బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాము. అంతేకాదు మా కుటుంబం అంతా కూడా ఎన్నో వేల కిలోమీటర్ల ప్రయాణాలు విమానాల్లో చేసినప్పటికీ కూడా దేవుడు మమ్మల్ని అందరినీ రెక్కల కింద కాచి కాపాడాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు చెప్పారు కదా, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు మా కుటుంబాన్ని అందరికీ. అందుని బట్టి మాకున్నది ఆస్తులు కాదు, కానీ దేవుడు ప్రతిరోజు కూడా మా జీవితాల్లో చేస్తున్నటువంటి మేళ్లను బట్టి ఎంతో కృతజ్ఞతతో మేము ముందు ఈ రోజున మేము నిలబడ్డాము. ఇక రాబోయే సంవత్సరంలో కూడా దేవుడు మా కుటుంబాన్ని, అంతేకాదు ఈ పరిచర్యను మరింతగా ఆశీర్వదించాలని, మీరందరూ కూడా అలాగే దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి జీవితాలు జీవించాలని మా ఆశ, మా ప్రార్థన. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా బహుగా దీవించునుగాక. ఆమేన్. మరి పాస్టర్ గారి బర్త్డే, అలాగే వీరందరూ కూడా మరి బొకేస్ ఇచ్చి సన్మానం చేద్దామా? ఓకే సుప్రియ హియర్ బేబీ. ఓకే 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 రండి, ఒక ఫోటో తీసుకుందా. థ్యాంక్ యూ. ఇప్పుడు సుప్రియ దేవుడు తన మనసులో మంచిన కొన్ని మాటలు మనకు తెలియజేస్తుంది. It's nice to be here today with you guys. మరి ఈ రోజు మీ అందరితో ఉండటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. Especially since last time I saw you, I had a very pregnant belly. మరి లాస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడు నేను గర్భం దాల్చాను. And I was so appreciative how so many of you guys kept me and my family in your prayers. మరి మీరందరూ చాలా మంది నా కోసం ప్రార్థన చేశారు. మీరు ప్రార్థన చేసి మీ అందరిని కూడా అభినందిస్తున్నాను. And since last time, God has blessed us with a happy and healthy baby. అంతకు ముందు మీ దగ్గరికి వచ్చాను, అప్పుడు గర్భవతిగా ఉన్నాను. ఇప్పుడు మరి దేవుడు నాకు మంచి ఆరోగ్యవంతమైనటువంటి మంచి బిడ్డను నాకు ఇచ్చాడు. And the reason we came to India is so that you can all meet her. నా భర్త, నేను, మా పాప ఎందుకు వచ్చామంటే మీ అందరిని కలవడానికి ఇండియా దేశం వచ్చాము. Your prayers for me in this last year have been very significant. గత సంవత్సరం మీరు చేసిన ప్రార్థనలు చాలా ప్రాముఖ్యమైనవి.
I've missed having my family physically with me, నాతో పాటు ఆస్ట్రేలియా దేశంలో నా కుటుంబం లేరు. but I'm grateful that I've had spiritual family praying for me all over the world. అంటే నాతో నా కుటుంబం లేకపోతే మా అమ్మ లేకపోతే మా నాన్న మా అక్క చెల్లెళ్ళు నాతో పాటు లేరు, కానీ అక్కడ ఆస్ట్రేలియా దేశంలో నాకు ఆత్మీయ కుటుంబం కూడా ఉంది. I've definitely needed it since having Paisley. అంటే పేస్లీ జన్మించిన తర్వాత మా కుటుంబం తల్లి తండ్రి అక్క చెల్లెల ఆవశ్యకత ఎంతగా నేను గుర్తించాను. Being a parent has been one of the most stretching and rewarding journeys yet. తల్లిదండ్రులుగా ఉండటం అనేది సవాలుతో కూడింది, ఒక బాధ్యతతో కూడింది. అంత మాత్రమే కాదు, కానీ తల్లిదండ్రులుగా ఉండటం కారణంగా నా సహనం కూడా పరీక్షించబడింది. In these last 12 months, I've learned more about God and His character than my whole life. పాప పేస్లీ జన్మించిన తర్వాత గత 12 మాసాలుగా దేవుని యొక్క గుణగణాలని, ఆయన ప్రేమని, ఆయన స్వభావాన్ని నేను ఎక్కువగా నేర్చుకున్నాను. I've learned more about God's love and His grace. ఆయన కృపను గురించి, ఆయన ప్రేమను గురించి గత 12 మాసాలు చాలా ఎక్కువగా నేర్చుకున్నాను నేను. His patience. ఆయన యొక్క సహనాన్ని గురించి కూడా ఎక్కువగా నేర్చుకున్నాను. His forgiveness. ఆయన క్షమాపణ గురించి కూడా నేర్చుకున్నాను. His kindness and so much more. ఆయన యొక్క దయను గురించి, ఇంకెన్నెన్నో దేవుని యొక్క గుణాల గురించి గత 12 మాసాలు పేస్లీ పుట్టిన తర్వాత నేను నేర్చుకున్నాను. But one of the biggest things that stuck with me నా జీవితంలో నేర్చుకున్న ఒక పాఠం ఏంటంటే is learning God's selfless nature. దేవునికి మరి నిస్వార్థమైన స్వభావం ఉంది. ఆ దేవుని యొక్క నిస్వార్థమైన స్వభావాన్ని మా పాప పేస్లీ పుట్టిన తర్వాత నేను నేర్చుకున్నాను. Before having a baby, I thought I was a pretty selfless person. మా పాప పుట్టక ముందు నేను అనుకున్నాను, నేను నిస్వార్థమైన వ్యక్తిని అనుకున్నాను నేను. Boy, was I kidding myself. కానీ నన్ను నేను మోసం చేసుకున్నాను అనుకున్నాను నేను. You don't know how selfish you are until you have a baby. మీకు పిల్లలు పుట్టేదాకా మీలో ఎంత స్వార్థం ఉందో మీకు మాత్రం తెలియదు. There's a small child who relies on you for absolutely everything. ఎందుకంటే పిల్లలు పుట్టిన తర్వాత ఆ చిన్న పిల్ల పాప కానీ బాబు కానీ ప్రతి దాని కోసం తల్లి తండ్రి మీద వాళ్ళు ఆధారపడుతూ ఉంటారు. For food, for sleep, అలా పండుకోవడానికి, అలాగే నిద్రపోవడానికి, for comfort, for play, అలా సుఖం కోసం, ఆడుకోవడం కోసం కూడా చిన్న పిల్లలు తల్లి తండ్రి మీద ఆధారపడుతూ and ఉంటారు. everything in between. మరి అన్ని విషయాల్లో కూడా పిల్లలు తల్లి మీద తండ్రి మీద ఆధారపడుతూ ఉంటారు. In all honesty, it's one of the most exhausting parts of parenting. వాస్తవం చెప్పాలంటే పిల్లలకి తల్లిదండ్రులుగా ఉండటం అనేది చాలా అలసటతో కూడింది, చాలా సవాలుతో కూడింది. But it's also one of the most beautiful parts. అదే సమయంలో గొప్ప ఆనందాన్ని, సంతృప్తిని తీసుకొస్తుంది. Even on the hard days, అలాగే కొన్ని కష్ట సమయాల్లో కూడా when we haven't slept, కొన్నిసార్లు పిల్లల కారణంగా మా నిద్ర కూడా పట్టదు. we feel this love in our heart to still do everything we can for Paisley. నిద్ర పట్టపోయినప్పుడు కూడా పేస్లీ లెగవంగానే మా మనసులో ఏదుందో అన్నీ కూడా ఆ పేస్లీకి మేము సిద్ధం చేస్తాము. On days when it feels we have nothing left to give her, కొన్నిసార్లు మేము అలసిపోవడం కారణంగా, సొమ్మసార్లు మాలో బలం లేని కారణంగా we somehow find the strength within to love her. అట్టి పరిస్థితుల్లో కూడా ఆమెను ప్రేమించే మనసును దేవుడు మాకు ఇచ్చాడు. I'm sure any of the parents here can understand what I mean. మరి నేను చెప్పే మాటలు తల్లిదండ్రులైన వారు ఉన్నారు ఇక్కడ, మీరు అందరూ అర్థం చేసుకుంటారు నేను తలస్తున్నాను. Your kids can drive you crazy, అంటే కొన్నిసార్లు పిల్లలు వెర్రిగా పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు. but you'd do anything for them in a heartbeat. అయినప్పుడు కూడా వాళ్ళు అడిగిందంతా మన సాధారణంగా ఇచ్చే మనసు మనకుంది. These last 12 months, my life hasn't been my own. గత 12 మాసాలు చూస్తే కనుక నా జీవితం అనేది నా సొంతం కాదు. And it's been challenging, ఈ 12 మాసాలు ఎన్నో సవాళ్లు కూడా నేను వెళ్ళాను. but a good reminder of God's heart for me. కానీ అదే సమయంలో చూస్తే కానీ దేవుని ప్రేమను కూడా నేను ఎక్కువగా జ్ఞాపకం చేసుకున్నాను. And God's heart for all of you today. దేవుడు మీ అందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. The same things that we feel about our kids, God feels about us. మనం ఏ విధంగా మన పిల్లల గురించి ఆశలు, ఆలోచనలు కలిగి ఉంటాం, అలాగే దేవునికి కూడా మన పట్ల గొప్ప ఆలోచనలు, తలంపులు కలిగి ఉన్నాడు. He performed the ultimate act of selflessness ఆయన చూసినట్లయితే తన నిస్వార్థమైన ప్రేమను మనకు కనపరిచాడు. when he sent his son to die for us. ఎప్పుడైతే తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడో తన నిస్వార్థమైన ప్రేమను మన కోసం చూపించాడు. Just as we do anything to love our kids, God does the same for us. మన పిల్లలను మనం ప్రేమించడానికి ఏదైనా చేస్తే ఎంత దూరమైన వెళ్తాం, అలాగే పరలోకపు తండ్రి కూడా మనం ప్రేమించడానికి ఎంత దూరమైన వెళ్ళి మనం ప్రేమిస్తాడు ఆయన. He leaves the 99 in pursuit of the one. ఒక్క గొర్రెను వెంబడించడానికి 99 గొర్రెలు విడిచిపెట్టి ఒక్క గొర్రె వెంట వెళ్ళాడుగా. He loves us despite what we say or do. ఆయన మన ఎన్ని తప్పులు చేసినా, పొరపాట్లు చేసినప్పుడు కూడా ఆయన నిష్పక్షపాతంగా మనం ప్రేమిస్తున్నాడు. And even the times that we've turned away from him, కొన్నిసార్లు ఆయన వైపు నుంచి మన మనస్సు త్రిప్పివేసినప్పుడు కూడా he welcomes us despite our shortcomings ఆయన and మన failures. బలహీనతలు ఉన్నప్పుడు కూడా, మనలో పొరపాట్లు ఉన్నప్పుడు కూడా మనం ప్రేమిస్తున్నాడు ఆయన.
My hope is that I would continue to know God's love so that I can be a better parent for Paisley. నా యొక్క ఆశ ఏంటి, ఇంకా దేవుని ప్రేమ మరింతగా గుర్తెరిగి నా కుమార్తెకు నేను మంచి తల్లిగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. That I would increase in grace, wisdom, mercy, and kindness. అలాగే దేవుని కృపలోను, దేవుని జ్ఞానములోను, దేవుని దయలో వర్ధిల్లాలని కూడా తలస్తున్నాను. We have so much to learn from God as a father. మనకు పరలోకపు తండ్రి ఉన్నాడుగా, ఆయన దగ్గర నుంచి ఎన్నెన్నో గుణాలు మనం నేర్చుకోవాలి. And even for all of you today, I want to encourage you to ask for a revelation of his love. అలాగే మీ అందరి పక్షాన్ని నేను ప్రభువుని అడిగేది అంటే, మీకు కూడా దేవుని యొక్క ప్రేమను గురించిన ప్రత్యక్ష పొందుకోవాలని నేను ప్రార్థన So చేస్తున్నాను. that you can love those around you better. అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వారిని కూడా మరింత ఎక్కువగా మీరు ప్రేమించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. Whether it's your kids, your spouse, your friends, your మీ చుట్టుపక్కల coworkers. ఉన్న వారు మీ బంధువులు కావచ్చు, మిత్రులు, మీ భార్య, భర్త, పిల్లలు కావచ్చు. Kids are truly a blessing, and we are very grateful for Paisley. కాబట్టి మరి పిల్లలు అనేది గొప్ప ఆశీర్వాదం. మా చిన్న తల్లి పేస్లీని బట్టి మేమంతా సంతోషిస్తున్నాము. And we are very grateful to all of you guys for your continued prayers for our family. మరి మీ అందరికీ నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా మా కుటుంబ పక్షాన ప్రార్థన చేస్తున్నారు. Thank you for being here today as we celebrate all God has done in her life. And ఈరోజు పేస్లీ జీవితంలో చేసిన కార్యాలను బట్టి మేము దేవుని నామాన్ని గణపరుస్తుండగా, మీరు మాతో పాటు ప్రభువుని గణపరుస్తున్నందుకు మీ అందరికీ నిండు మనసుతో కృతజ్ఞత తెలియజేస్తున్నాను. okay, all of you guys know my mom. మీ అందరికీ మా అమ్మగారు తెలుసు. I had the privilege of living with her for 20 years. నేను 20 సంవత్సరాలు మా తల్లితో కలిసి నేను జీవించాను. And now you've had her for 10 years. మరి మీకు సుమారుగా 10 సంవత్సరాలు మాత్రం తల్లిగా ఉంది ఇక్కడ. And the way that my mom talks about this church family is very special. అంటే మా అమ్మ ఈ సంఘ కుటుంబాన్ని గురించి చాలా ప్రత్యేకంగా నాతో మాట్లాడుతుంది. She doesn't talk about the family like they're just random. She talks about them like they're her own. అంటే ఏదో మా సాదా సీదా కుటుంబంగా మిమ్మల్ని వర్ణించదు మా తల్లిగారు. So even though it's challenging being apart, I'm very grateful she has you guys. మరి మాకు లేకపోవడం మాకెంతో మరి సవాలుతో కూడింది, కానీ మీకు ఉన్నారు కాబట్టి మీరందరూ సంతోషిస్తున్నారు అనుకుంటున్నాను నేను. She treasures each one of you very close. తన హృదయంలో మీ అందరి పట్ల ఒక ప్రత్యేకత ఉంది. And I'm sure that anybody who knows her also does the same for her. మీరందరూ కూడా ఆమె గురించి కూడా ప్రార్థన చేయండి అని మనవి చేస్తున్నాను. My hope in life is that I can be half the mom she was to me. మరి నా జీవితంలో ఆశ, నిరీక్షణ, కోరిక మా అమ్మలాగా నేను కూడా ఉండాలి, పరిచయం చేయాలి. But I have a lot of work to do before then. కానీ ఆ పని చేయాలంటే ఇంకా నేను ముందు ఇంకా ఎంతో పని చేయాలి. Happy birthday, Mom. Love you. ఓకే, హ్యాపీ బర్త్డే మామ్, లవ్ యూ. ఆల్ రైట్, థ్యాంక్ యూ.
మెస్సియా ఫెలోషిప్ చర్చ్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలండి. మీరు వినిస్తున్న పాటలు, సాక్ష్యములు మరియు వర్తమానములు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే మా మెస్సియా ఫెలోషిప్ చర్చ్ విజయవాడ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీరు దీవించబడుతున్న ఈ యొక్క ప్రోగ్రామ్స్ను మీ స్నేహితులతోనూ మీ కుటుంబీకులతోనూ సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా షేర్ చేసి ఈ యొక్క సువార్త ఉద్యమంలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని మనవి చేస్తున్నాము.